ఇవాళ బాగా జాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురేమన్నా అన్న ఆమె పాడుకోవట్లే చేసిండు రేవంత్ రెడ్డి గారు. పాడుకోవ ఏంటన్నా చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా పాడుకోవని. సిగ్గులేదా పాడుకోవకి? నీ బాడుక పట్టుకునే పట్ట పొట్టి బాడుక రారా నువ్వు బయటికి వెళ్ళు. నీ కంటికి కన్నా మీ పరిస్థితి మా ఇల్లు పోయినా అనుకో వాడిని మాత్రం తొక్కి తొక్కి అంతా మా పాడుకోలేదు. రావాలా నువ్వాడైతే బాడుకోవు నువ్వు రారా చూద్దాం. నీ దమ్ముంటే నువ్వు రా బయటికి వెళ్ళు. అని సిగ్గుసరా ఉండు. అని పెళ్ళం లేదు అని పిల్లలు లేరా? ఎట్లా కూలబడతారు? ఆ బాడుకోవడం నరకతాం కూలబడితే. ఆ డ్రైవర్ రేవంత్ రెడ్డి గారి ఊరికి రావాలి అప్పుడు. ఆ దమ్మాని దమ్ముంటే ఇంటికి రమ్మని వాళ్ళు అట్లా బాడుకో. ఆ బాడుకోవడంట బాడుకోబట్టాన్ని అంకెంత బుద్ధి లేదు సిగ్గుసారం లేదా? మళ్ళా గెలుస్తా అంటాడు ఓటేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పుదా కొట్టా చెప్పినా పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల బాంకా చేస్తాడు. వాడికి ముఖమే పాడుకోకి. నువ్వు రాత్రి 12 గంటల రాత్రి పెళ్ళల దగ్గర మనం తీసుకొచ్చినావురా పాడుతావు. రేవంత్ రెడ్డి పాడుతావు రావాలి. ఈ హైడ్రా ఎడ్కెళ్ళచ్చు. నాకైతే నువ్వేమన్నా సరే మళ్ళీ వేస్తారమ్మ ఓట్లంట మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు వచ్చినట్టు